వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పరువు నష్టం కేసు. సో అసలు ఈ పరువు నష్టం కేసు ఎవరెవరు వేయొచ్చు, ఎంత మొత్తంలో వేయొచ్చు, ఏ కోర్టులో వేయొచ్చు, వీటన్నిటి గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎంఎస్ శివరావు గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శివ గారు. నమస్తే. సార్, పరువు నష్టం కేసు నార్మల్గా మనం చూస్తుంటాం. పలానా వాళ్ళు నన్ను మాటలతో కించపరిచారు అని చెప్పి, లేకపోతే ఏదో ఒక సందర్భంలో వేరే వాళ్ళ మాటలతో మనం బాధపడినప్పుడు ఈ యొక్క పరువు నష్టం కేసు వేస్తారు అని వింటూ ఉంటాం. అసలు ఈ పరువు నష్టం కేసుని ఏ ఏ సందర్భాలలో వేయొచ్చు, ఎవరెవరు వేయొచ్చు? పరువు నష్టం దావా, దీని సివిల్ డిఫామేషన్, క్రిమినల్ డిఫామేషన్ అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటాయండి. సో ఈ డిఫామేషన్ సూట్స్ అనేటివి ఎప్పుడు ఎలా ఫైల్ చేయాలి అన్నది డీప్గా చూసినట్లయితే మనకు నార్మల్గా టూ టైప్ ఆఫ్ డిఫామేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సివిల్, రెండవది క్రిమినల్ డిఫామేషన్. సివిల్ డిఫామేషన్స్లో మనకు వచ్చేసి మనము మానిటరీ బెనిఫిట్స్ని డిమాండ్ చేయవచ్చు. నార్మల్గా ఒక వ్యక్తికి హై రెప్యుటేషన్ ఉంది మార్కెట్లో, సొసైటీలో. అలాంటి సందర్భాలలో ఆ వ్యక్తి యొక్క రెప్యుటేషన్ని ఈ సదరు వ్యక్తి డ్యామేజ్ చేసినప్పుడు, సో ఈ డ్యామేజ్ చేసే క్రమంలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి, లిబల్ అండ్ స్లెండర్. అంటే ఇప్పుడు నార్మల్గా మాటలతో తిట్టడము, లేకపోతే అలా ఇంకా ఇంకా ఈ మా మెసేజ్ల ద్వారా ఈ విధంగా ఉంటాయి. రిటర్న్లో కూడా కొన్ని ఇప్పుడు పేపర్ పత్రికల ద్వారా కొంతమందిని డిఫామ్ చేస్తాము, కొన్ని వాట్సాప్ మెసేజ్ల ద్వారా చేస్తాము, లిఖితపూర్వకంగా చేసేటువంటి డిఫామేషన్స్ ఒక టైప్ అయితే, మాటల ద్వారా మన ఒక ఎక్స్ప్రెషన్స్ ద్వారా చేసేటువంటి డిఫామేషన్స్ ఇంకొక రకంగా ఉంటాయి. ఈ విధంగా మనకు రెండు రకాల డిఫామేషన్స్ ఉంటాయి. ఈ రెండు రకాల డిఫామేషన్స్లో మనం రెండు రకాల సూట్స్ ఫైల్ చేయొచ్చండి. ఓకే, ఒకటి చెప్పినాను కదా, సివిల్ డిఫామేషన్, రెండోది క్రిమినల్ డిఫామేషన్. ఓకే. సివిల్ డిఫామేషన్లో మానిటరీ బెనిఫిట్స్ని క్లెయిమ్ చేస్తాము, క్రిమినల్ డిఫామేషన్స్లో జైలు శిక్షలు కూడా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. అండ్ నార్మల్గా చూస్తే మనం ఈ పరువు నష్టం దావా వేసినప్పుడు ఒక అమౌంట్ మీద వేస్తారు అంటుంటారు కదా. అవును. ఇప్పుడు నార్మల్గా ఏంటి అని అంటే, మనము ఇప్పుడు ఒక నార్మల్గా వ్యక్తి వచ్చేసి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, లేదా ఒక ఎంపీ ఉన్నారు. ఆయనకి అగనెస్ట్గా ఏంటి అని అంటే కొంతమంది విష ప్రచారం చేస్తూ, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఆయనకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, సో 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితిలో ఏంటి అని అంటే, ఇప్పుడు మనం గతంలో చూసినట్లయితే సినిమా వాళ్ళ మీద కూడా కొంతమంది డిఫేమ్ చేసే విధంగా మాట్లాడినారు. సో అట్లాంటి సందర్భంలో ఎదుటి వ్యక్తి వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని, ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయనుకోండి, నేను ఒక 100-200 కోట్లకి డిఫామేషన్ సూట్ వేయచ్చు. సో ఏంటంటే దానికి సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఏంటి అంటే, మనము కోర్ట్ ఫీజు పే చేసి డిఫామేషన్ సూట్స్ ఫైల్ చేస్తాం. సో క్రిమినల్ డిఫామేషన్స్ కూడా ఉంటాయి. సో క్రిమినల్ డిఫామేషన్స్ అవి మనము త్రూ ది పోలీస్ మనము ఫైల్ చేస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భాలలో వాళ్ళకి జైలు శిక్షలు కూడా పడేటువంటి అవకాశం ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సివిల్ అండ్ క్రిమినల్ డిఫామేషన్స్ కలిపి కూడా ఫైల్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ విధంగా రెండు బెనిఫిట్స్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే శివ గారు, ఎప్పుడైతే మనం పరువు నష్టం దావా వేస్తామో అండ్ వీళ్ళు కూడా కొంత అమౌంట్ కోర్టుకి కోర్టు ఫీజు రూపంలో ముందే చెల్లించాలంటారు కదా. ముందు చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత, ఏ మొత్తంలో చెల్లించాలంటే, అంటే మనము వేసే దాన్ని బట్టి, ఇప్పుడు మనము ఎంతకి కేసు వేస్తున్నామో, మనం 1,00,000 రూపాయలకి సివిల్ డిఫామేషన్ వేస్తున్నామా, 10 లక్షలకి వేస్తున్నామా, 25 లక్షలకి వేస్తున్నామా, కోటి రూపాయలకు వేస్తున్నామా, సో దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. సో క్లయింట్స్ మనల్ని ఒకవేళ నిజంగా వాళ్ళు డిఫేమ్ అయినారు అని చెప్పేసి కనుక ఫీల్ అయితే, వాళ్ళని ఎవరైనా మాటల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, లేకపోతే ఏమైనా రిటర్న్గా మెసేజెస్ ద్వారా ఎవరైనా డిఫేమ్ చేస్తున్నారు, మానసికంగా వాళ్ళని బాధ పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళ అడ్వకేట్ దగ్గర పోయినప్పుడు వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ప్లస్ వాళ్ళని డిఫేమ్ చేసిన వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని కోర్టు ఫీజు మనము కడుతూ మనం వాళ్ళ మీద సివిల్ డిఫామేషన్ సూట్స్ వేయచ్చు. నోటీస్ పంపిస్తాము. నార్మల్గా నోటీస్ పంపించిన తర్వాత మనము కేసు సూట్ ఫైల్ చేస్తాము. అయితే శివ గారు, ఇప్పుడు మీరు పరువు నష్టం దావా వేసినప్పుడు శిక్షలు ఉంటాయి, అలాగే పేమెంట్ కూడా పే చేయాలి అంటున్నారు. ఇన్ కేసు ఒకవేళ ఆపోజిట్ పర్సన్ ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఏంటి సిచ్యువేషన్? జైలుకి వెళ్ళాలి. మరి నువ్వు డబ్బులు లేనవు, నువ్వు ఎందుకు డిఫేమ్ చేసినావు అంటే అలానే కాదు. నార్మల్గా ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని డిఫేమ్ చేసే రైట్ లేదండి. ప్రతి ఒక్క వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. సో వాడు ప్రశాంతంగా వాడి జీవితం వాడు బ్రతుకుతున్నప్పుడు వాడి మీద నిందలు వేయడము, వాడిని నిజంగా అక్కడ ఏది జరగదు, కానీ వాళ్ళ పరువు తీయడము, వాళ్ళని అవమానించడం, సొసైటీలో తలెత్తుకోకుండా చేయడం అనేది క్రైమ్, నేరం అని చెప్పేసి చట్టం ఈ యొక్క యాక్ట్ని, ఈ యొక్క
సివిల్ డిఫామేషన్ని రావడం జరిగింది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? జైలుకి పోవాలి. అంటే ఇన్ కేస్ ఒకవేళ ఈ కేస్‌ని విత్‌డ్రా చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయంటారా? ఒకవేళ విత్‌డ్రా వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయితే. అంటే వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అని కాదు. నార్మల్‌గా ఏంటి అంటే ఈ సివిల్ డిఫామేషన్ సూట్‌ని మనము ఏంటి అనంటే కోర్ట్‌లో వేసిన తర్వాత ఏంటి అనంటే సరైనటువంటి సాక్ష్యాలను మనము చూపెట్టాల్సిన అవసరం చాలా ఉంటది. మన మీదనే ఉంటదండి. హ్మ్. ఎవరైతే కేస్ ఫైల్ చేస్తా ఉన్నామో వాళ్ళ మీద ఇప్పుడు నార్మల్‌గా పేపర్‌లో ఏదో వచ్చింది. ఒక పత్రిక ఏదో రాసింది. సో, ఏదైనా యూట్యూబ్‌లోనో లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలోనో ఏదో వచ్చింది న్యూస్. సో, మీరు ఆ ఎవిడెన్స్‌ని ఖచ్చితంగా కోర్ట్ ముందు చూపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటది. సో, అలాంటి సందర్భాలలో చూపించలేనప్పుడు కేస్ అనేది కొట్టుకుపోవడం జరుగుతూ ఉంటది. ఓకే. రైట్. థ్యాంక్ యూ శివ గారు. థాంక్ యూ. సో చూసాం కదండి పరువు నష్టం దావా గురించి ఈరోజు మనం డిస్కషన్. మరో టాపిక్‌లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ లీగల్.